హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే. నేనైతే నిద్ర లేచాను. వాళ్ళు ఇంకా పడుకున్నారు. చూపిస్తాను మీకు. ఎందుకంటే పడుకునే ఉన్నారు ఇంకా వాళ్ళు. సో ఈరోజు అయితే బాగా చల్లగా ఉంది. బయటకు వెదర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఈరోజు వెదర్ కొంచెం ఇలాగ ఉంది. నువ్వేం చేస్తున్నావు? ఇంకా టీ పెడతాను. మార్నింగ్ టీకి రెడీ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టాను. మా బాబు వచ్చి మమ్మీ నేను రికార్డ్ చేస్తాను నువ్వు చెప్పు అని అన్నాడు. టీ సెక్షన్ అయితే ఫినిష్ అయింది. ఈరోజు సండే స్పెషల్ కదా, సో ఎగ్ నూడిల్స్ చేద్దామని మొత్తం ప్రిపేర్ చేసి పెట్టాను. నూడిల్స్ కోసం అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇది నైట్ బాయిల్ చేసి ఉంచాను నూడిల్స్. మార్నింగ్ టైంకి సెట్ అవ్వదని వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసి పెడతాను. ఇలాంటి కడాయి కూడా పెట్టేసాను. ఇప్పుడు నూడిల్స్ చేయడం స్టార్ట్ చేసి నూడిల్స్ అయ్యాక మళ్ళీ కలుపుతాం. నూడిల్స్ అయితే రెడీ అయింది. అందరం ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే కూర్చున్నాం. నేను రికార్డ్ చేస్తాను కాబట్టి లేను అక్కడ. నేను జాయిన్ అవుతాను. ఫినిష్ అయింది మా అందరిది. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక చూపిస్తా. ఇప్పుడు బయట చెప్పాను కదా, మార్నింగ్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మార్నింగే విండోస్ అవి ఓపెన్ చేయను. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది కాబట్టి చూడండి, కొంచెం ఎండ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఓపెన్ చేస్తే అలా రూమ్ లోపలికి కూడా కొంచెం ఎండ వస్తుంది, కొంచెం వేడెక్కుతుందని ఓపెన్ చేస్తాను అనమాట. ఈ బెడ్ సైడ్ చేయాలి. సన్ రైజ్ అయితే బాగా అనిపిస్తుంది, బట్ ఈ రిఫ్లెక్షన్ వల్ల అయితే మీకు మేబీ కనిపించకపోవచ్చు. ఈ భూటాన్లో ఎట్లంటే మెయిన్ గ్రీనరీ చాలా బాగుంటుందండి. మొత్తం అంతా గ్రీనరీయే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం హెవీగా తిన్నాం కదా నూడిల్స్ అనుకుని ఏదైనా సింపుల్ మీల్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఇంకా మా బాబు నేను మాట్లాడుకుంటున్నాం. మేబీ పుదీనా రైస్ బెటర్ అనుకుంటున్నాం. లేదంటే బెడ్షీట్ అవి సైడ్ చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. రైస్ కోసం రైస్ అయితే రెడీ చేసి పెట్టాను. ఒక ప్యూరీని ప్రిపేర్ చేయాలి. దానికోసం అయితే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, టమాటాలు, గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణీలోకి ఆయిల్ వేసి కొంచెం తరిగిన ఉల్లిపాయలు వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ ప్యూరీని దాంట్లోకి వేసి బాగా మగ్గనివ్వాలి. ఇంకా ఇది మగ్గే లోపల మిషన్లు బట్టలు అవి అయితే వేసి ఉంచాను. అవి ఇంకా ఆరేయాలి. సో దీంట్లో సరిపడంత ఉప్పు అవి వేసి బాగా కలిపేసి మూతేసి ఉంచాను. ఇంకా ఇందట్లో ఇవ్వండి బట్టలు ఆరేసేకైతే వచ్చాను బాల్కనీకి. సండే వీక్లీ 2-3 టైమ్స్ అయితే బట్టలు వేయాల్సి వస్తుందండి. ఎందుకంటే బాబు స్కూల్కి వెళ్తాడు కదా, ఇంకా వాళ్ళు యూనిఫామ్ వైట్గా ఉంటుంది కాబట్టి 2 డేస్కి ఒకసారి మెషిన్ అయితే వేయాల్సి వస్తుంది. అండ్ మా బాబు రికార్డ్ చేస్తున్నాడు ఇక్కడ. నేనైతే బట్టలు అవి ఆరేసి గబగబా కిప్లో అవి పెట్టేస్తున్నాను. అండి గ్రేవీ అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కర్రీ పౌడర్ కానీ గరం మసాలా కానీ ఏదో ఒక 2 టీ స్పూన్ వరకు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేస్తే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇది రెడీ అయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకొని పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ప్లేట్లోకి ఇంకా సర్వ్ చేసేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ వస్తే మేము అందరం ఇంకా కలిసి భోజనం చేస్తాం. అందరము ఒకే దగ్గర కూర్చొని తింటున్నాము. నేను కూడా టేస్ట్ చూస్తాను ఎలాగుందని. కానీ చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి. మీకు ఒక ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను షూర్ ఈ రెసిపీని ఫుల్ డీటెయిల్ వీడియో అయితే షేర్ చేస్తాను. మేమైతే మా మీల్ని ఎంజాయ్ చేస్తున్నాం. చాలా రైస్ చాలా బాగుందా. మా బాబు అయితే ఇంకా లాస్ట్గా ఉండిపోయాడు, మెల్లిగా తింటున్నాడు. సరేలే తిను అనుకొని చెప్పి నేను ప్లేట్లో తీసుకుని సింక్లో అయితే వేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను.
మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు టాటా బాబాయ్, సీ యూ, థ్యాంక్ యూ.